మనం ఎప్పుడైనా గుహల్లోకి వెళ్ళామా? చీకటిగా, రహస్యంగా కానీ ఆశ్చర్యకరంగా ఉండే ఆ ప్రదేశాలు మనసును ఆకట్టుకుంటాయి కదా. ఈ రోజు తెలుసుకుందాం గుహలు ఎలా ఏర్పడతాయి, వాటి రకాలేమిటి, ప్రత్యేక గుహలు ఏవో, ఇంకా భారతదేశంలోని ప్రసిద్ధ గుహలు ఏమిటో. ముందుగా చూద్దాం గుహలు ఎలా ఏర్పడతాయో. ఎక్కువగా ఇవి సున్నపురాయి ప్రాంతాల్లోనే ఉంటాయి. వర్షపు నీరు భూమిలోకి చొచ్చుకుపోతూ రాళ్లను కరిగిస్తుంది. ఆ రాళ్లలో రంధ్రాలు ఏర్పడతాయి. కోట్ల సంవత్సరాల తర్వాత అవి పెద్ద పెద్ద గుహలుగా మారిపోతాయి. అంటే ప్రకృతే మన కోసం ఈ అద్భుతాన్ని చెక్కింది. గుహలకు కూడా రకాలున్నాయి. సొల్యూషన్ కేవ్స్, నీరు రాళ్లను కరిగించి ఏర్పడినవి. లావా కేవ్స్, అగ్ని పర్వతాల నుంచి లావా ప్రవహించిన తర్వాత ఏర్పడిన ఖాళీలు. సీ కేవ్, అలలతో సముద్ర తీరంలో ఏర్పడినవి. గ్లేషియర్ కేవ్, మంచు కరిగి ప్రవహించిన నీటితో ఏర్పడిన మంచు గుహలు. ప్రతి రకానికి తనదైన ప్రత్యేకత ఉంది. గుహల్లో మనం తరచుగా చూసే అద్భుతం ఏంటంటే స్టాలక్మైట్ అండ్ స్టాలగ్మైట్స్. పైనుంచి వేలాడే మంచు దారాల లాంటివి స్టాలకైట్. నేలపై నుంచి పైకి పెరిగేవి స్టాలగ్మైట్. ఇవి లక్షల ఏళ్ల పాటు నీటి బిందువులు పడుతూ ఏర్పడతాయి. వింతగా ఉంది కదా. ఇప్పుడు మనం భారతదేశంలోని ప్రముఖ గుహలను చూద్దాం. అండ్ ఎల్లోరా, మహారాష్ట్ర, బౌద్ధ, హిందూ, జైన శిల్పకళతో ప్రసిద్ధి. ఎలిఫెంటా గుహలు, ముంబై దగ్గర శివుడి విగ్రహంతో అద్భుతం. బొర్రా గుహలు, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, 150 మీటర్ల లోతులో సహజ అద్భుతం. అమర్నాథ్ గుహ, జమ్మూ అండ్ కాశ్మీర్, మంచుతో ఏర్పడే శివలింగం ప్రపంచ ప్రసిద్ధి. బెలుం గుహలు, ఆంధ్రప్రదేశ్, భారత్ లోనే అతిపెద్ద గుహలలో ఒకటి. కాబట్టి స్నేహితులారా, గుహలు అంటే కేవలం రాళ్లలో ఏర్పడిన బృందాలు కావు. ఈ కోట్ల ఏళ్ల ప్రకృతి సృష్టి, చరిత్రకు సాక్ష్యం, మన సంస్కృతి వైభవం. ఎప్పుడైనా గుహను చూశారా? కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని అద్భుతాల కోసం సబ్స్క్రైబ్ చేయండి.